ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటంలో మనమందరం కూడా ఈ విధంగా చేరి దేవుని స్తుతించే చక్కటి అవకాశాన్ని కృపగల దేవుడు మనకు దయచేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. గత రాత్రంతా దేవుడు మనల్ని కాపాడాడు. ఈ ఉదయకాలం ఆయన స్తుతిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మా ప్రభువ, నిన్ను స్తుతించే ఈ చక్కటి భాగ్యాన్ని, కృపను మీ బిడ్డలమైనటువంటి మాకు మీరు దయచేసిన విధానం కొరకై నీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నా. ఈ సమయంలో మా ప్రభువ, నేను మా స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీ నామాన్ని ఘనపరచుకోండి. మీ చిత్త ప్రకారంగా మేమందరం కూడా నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచే ఈ చక్కటి సదవకాశం మీరు మాకు దయచేసినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీకే మహిమ, మీకే ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. జీగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. జీగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదు దారి చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. ఇసయా చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. పనికిరా పాత్రలని పారవేయకుమా. పొంగి పొరను పాత్రగా నన్ను నింపుమా. పనికిరాని పనికిరా పాత్రలని పారవేయకుమా. పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. నిశ్చయా కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తి దారి చీకట మన్నైన నా చల్లగా చూడుమయ్యా. చీకట మన్నైన
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని మహిమపరిచే చక్కటి అవకాశాన్ని కృపగల దేవుడు మనకు దయచేశారు. ఈరోజు మన ధ్యానాంశము హూ ఈజ్ జీసస్, యేసు ఎవరు అనే అంశానికి వచ్చి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఇలా ఉంది: దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ద బిగినింగ్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ గాడ్. ఈ సమయంలో ఈ మాటను గురించి మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభువారు ఎవరు అని అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఆయన దేవుని కుమారుడు. యేసు ప్రభువారి వైపు మనం చూస్తే మనకు కనబడేది సృష్టికర్త, క్రియేటర్. సృష్టికర్త మనకు కనపడతాడు, క్రియేటర్ కనపడతాడు. సృష్టిని సృష్టించిన వాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను. దేవుని వాక్య భాగములో మనం చూస్తే, ఈ లోకములో ఉన్నవన్నీ కూడా ఆకాశమందున్నవియు భూమి అందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి. అంటే మనకు కనబడేవి, కనబడనివి. భూమి మీద ఉన్న అన్నీ కూడా, కొన్నేమో కనబడతాయి, కొన్నేమో కనబడవు. భూమి మీద ఉన్నాయి కనబడతాయి, భూమి లోపల ఉన్నాయి కనబడవు. కనబడేదాన్ని సృష్టించిన వాడు ఆయనే, కనబడని దాన్ని కూడా సృష్టించిన వాడు ఆయనే. అవి సింహాసనములైనను ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వమును ఆయన యందు సృజించబడ్డాయి. సర్వమును ఆయన ద్వారాను ఆయనే బట్టి సృజింపబడెను. యేసు ప్రభువారి ద్వారా సమస్తం కూడా ఏం చేయబడ్డాయంటే సృజించబడ్డాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సమస్తాన్ని కూడా సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడై ఉన్నాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవుడు తన మహత్తు గల మాట చేత ఆయన సమస్తాన్ని కూడా సృష్టించిన వాడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమును కూర్చుండెను. యేసుక్రీస్తు ప్రభువారు తన మహత్తు గల మాట చేత సమస్తమును కూడా సృష్టించిన వాడిగా, సర్వమునకు ఆది సంభూతుడిగా ఆయన ఉన్నాడు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? ఆయన నిన్నగాక మొన్న కదండి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది అని కొంతమంది అంటారు. ఓన్లీ జీసస్ ఎంతకాలం నుంచి ఉన్నాడు? 2024 ఇయర్స్ నుంచే కదా. అంతకుముందు ఎవరున్నారు అని కొంతమంది మాట్లాడతారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సర్వమును సృష్టించిన వాడు,
తన వాక్కు చేత సమస్తమును కలుగ చేసినవాడు, సర్వమును సృష్టించినవాడు, సర్వమును నిర్వహించుచున్నవాడు. ఆయన ఎవరై ఉన్నారు? యేసు ఎవరు? యేసు ఎవరు? హూ ఈజ్ జీసస్? జీసస్ ఈజ్ ఎ క్రియేటర్. ఆది యందు వాక్యమై ఉన్నవాడు. ఆయన ఆ వాక్కు ద్వారా సమస్తమును కలుగు చేసినవాడు. సమస్తమును సృష్టించిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఈరోజు ధైర్యం తెచ్చుకుని నేను ఆరాధించుచున్న యేసు ప్రభు వారు ఎవరు అనగా సృష్టికర్త, క్రియేటర్. ఇక రెండవది రిడీమర్. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఆయన ఎవరు అనగా విమోచకుడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాల్లో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు ఏం కలుగుతుంది అంటే మనకు విమోచన. యేసు ప్రభువారు ఎవరు? విమోచకుడు. యేసు ప్రభువారు మన పాపము నుంచి, శాపము నుండి, దారిద్ర్యము నుండి, భయంకరమైనటువంటి పరిస్థితులన్నిటిలో నుంచి మనం తప్పించడానికి, మనల్ని స్వస్థపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. కనుక నా ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభువారు మనం విమోచించడం కోసం ఏం చేశాడు అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనమనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, కృపామయుడైనటువంటి దేవుడు చూపించినటువంటి గొప్ప కృపను బట్టి ఆయన మనకి ఏమి ఇచ్చారంటే, ఫస్ట్ ఆయన తన రక్తము కార్చి తన ప్రాణాన్ని మన కొరకు బలిగా ఇచ్చి సిలువలో మరణించి మనకు విమోచన ప్రసాదించాడు. పాపముల నుంచి, శాపము నుండి, దారిద్ర్యము నుండి మనకు విమోచన కలుగజేసిన విమోచకుడు. మన పాప ప్రాయశ్చిత్తము కొరకై మన కొరకు బలి అయి మనం విడుదల పొందాలని, మనం రక్షించబడాలని, మన పాపం నుంచి విముక్తులు కావాలని, మన పాపాలని కూడా క్షమించబడాలని, దేవుని బిడ్డలమైనటువంటి మన అందరికి కూడా సంపూర్ణమైనటువంటి క్షమాపణ పొందినటువంటి వారమై మనముందాలని దేవుడు తన కృపను మనకు చూపించాడు. రోమా 3:23. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందుల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులన్నీ తీర్చుచున్నాడు. ఉచితంగా దేవుడు విమోచించి మనల్ని తన రక్తంతో విమోచించాడు. విమోచించిన యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే ఈరోజు మనం ఫ్రీగా నీతిమంతులుగా చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరండి? ఆయన సృష్టికర్త. యేసు ప్రభు వారు ఎవరు? ఆయన మన విమోచకుడు, మన ప్రాణ విమోచకుడు, మన కొరకు ప్రాణం పెట్టినవాడు, మన కొరకు తన రక్తమును కార్చినవాడు, మన ప్రభు, మన విమోచకుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయనే మనకు విమోచనముగా ఆయన చేయబడ్డాడు. ఆయన మన విమోచకుడు. కాబట్టి ఈ విమోచకుడు సజీవుడు. ఈ విమోచకుడు ప్రభావం కలిగిన వాడు. దేవుడు 2024 సంవత్సరాల క్రితమే ప్రజలను విమోచించాడా? లేదంటే ఈరోజు కూడా ఆయన విమోచిస్తున్నాడా అంటే సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు కూడా విమోచన అనేది మన జీవితంలో ఆయన దయచేస్తున్నటువంటి వాడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. గనుక ఇక మూడో విషయానికి వస్తే మన ప్రభు ఆయన జ్యేష్ఠుడు. జీసస్ ఈజ్ ద ఫస్ట్ బోర్న్. యేసుక్రీస్తు ప్రభువారు జ్యేష్ఠుడు అంటే ప్రథముడు, మొదట పుట్టినవాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో
ఆది సంభూతుడాయను అనే మాట మనం చూస్తున్నాం. అంటే హీ వాజ్ ద ఫస్ట్ బోర్న్ అమంగ్ ద డెడ్. చనిపోయినటువంటి వారు, సమాధి చేయబడిన వారిలో తిరిగి లేచినటువంటి వాళ్ళలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రథముడు. మరొక రీతిగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే మూలకారకుడు. పరిశుద్ధ లేఖనాన్ని మనం ఆలోచన చేస్తే అపోస్తల కార్యాలు 26-23లో ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏవియూ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిమి. దేవుడు తన ప్రవక్తల ద్వారా పలికినటువంటి మాటలను చెబుతూ పౌలు గారు సాక్ష్యం చెప్తున్నారు. యేసు ప్రభువారు నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా ఆయన లేపబడ్డాడు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు మృతుల్లో నుండి లేపబడ్డాడు. మృతుల్లో నుండి ఆయన లేపబడినటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. గనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ఎవరు? మృతులలో నుంచి తిరిగి లేపబడిన వాడు, ప్రథమ ఫలము, జ్యేష్ఠుడు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన సమాధి చేయబడి ఆయన ఏం చేశారంటే ఆయన తిరిగి లేపబడ్డాడు. ఈ లేపబడిన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనందరికి కూడా ఏం కలిగిందంటే గొప్ప నిరీక్షణ, గొప్ప ఆదరణ, గొప్ప నెమ్మది మనకు కలగడానికి దేవుడు సహాయం చేశారు. క్లుప్తంగా యేసు ఎవరు అని అంటే ఆయన సృష్టికర్త. రెండవది ఆయన విమోచకుడు, పాపులను విమోచించు విమోచకుడు. ఇక మూడవది ఆయన మృతులలో నుండి తిరిగి లేచిన ప్రథముడు, జ్యేష్ఠుడు. ఆయనే మొదటగా లేచినవాడు. హీ వాజ్ ద ఫస్ట్ బోర్న్ అమాంగ్ ద డెడ్. చనిపోయినటువంటి వాళ్ళ మొదట తిరిగి లేచినటువంటి వాడు యేసు ప్రభువారు. ఈ దినాన్న ఇలాంటి దేవుని సన్నిధిలో మనము కూడి వచ్చి మనం ఏం చేస్తున్నామంటే ప్రార్థన చేస్తున్నాం. ఏమని ప్రార్థన చేస్తున్నాము? ప్రభువా నీవు మాకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తున్నాం కదా. అయితే సృష్టికర్త అయినటువంటి దేవుడే కదా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన వాడు. మన ప్రాణమునకు బదులుగా క్రయధనముగా తన ప్రాణమునిచ్చి మనకు బదులుగా బలి అయినటువంటి వాడే కదా మన యొక్క అవసరాలు తీర్చగలిగేది, మన ప్రార్థన వినగలిగేది. ఏ గొర్రెపిల్ల రక్తములో కడగబడి విమోచించబడినటువంటి వారే కదా ప్రార్థన చేయగలిగేది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ప్రథముడుగాను జ్యేష్ఠుడుగాను ఆయన మృతుల్లో నుంచి లేచినటువంటి మొదటివాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. మరి ఈరోజు మనమందరం కూడా యేసు ఎవరు? యేసు ఎవరు? యేసు నీవు అనుకున్నట్టుగా ఏదో ఆషామాషిగా తక్కువ అంచనా ఈకు. దేవుడు, యేసు దేవుడు. ఆయన సృష్టికర్త, ఆయన విమోచకుడు. ఆయన మృతులలో నుంచి తిరిగి లేచి యుగ యుగాలు సజీవుడిగా ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం. కృపగల దేవుడు మనందరికీ యేసయ్యను గురించి చక్కని అవగాహన కలిగి ఆయన మహిమార్థమై మనం జీవించడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందుచున్న ప్రతి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా గొప్ప దేవ, ఈ ప్రార్థనా పోరాటంలో మాకెంతో చక్కటి వాక్యాన్ని మీ బిడ్డలమైనటువంటి మాకు మీ దాసుని ద్వారా వినిపింప చేసినందుకు మీకు వందనాలు. మీ బిడ్డలమైనటువంటి మేమందరం కూడా నీ అడుగుజాడల్లో నడుచుటకు నీ ద్వారా దీవించబడ్డకు సహాయం చేయండి. ఈ రోజునైనా ఎవరెవరు ఏ విధమైనటువంటి అవసరతలో ఉన్నా వారి అవసరతలన్నీ తీర్చండి. యేసు మీరు సృష్టికర్త, మీరు విమోచకుడు, మీరు జ్యేష్ఠుడు. మీ ద్వారా కలిగేటటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మేము పొందుకుని మీ అడుగుజాడలో నడుస్తూ మీకు ప్రియంగా బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందుచున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవన బిడ్డను, చిన్న బిడ్డను ఆశీర్వదించండి. అయినా 2024వ సంవత్సరంలో జరిగేటటువంటి ఎలక్షన్స్లో మీరు మాకు తోడుగా ఉండండి. మీ చిత్తం మా దేశంలో, మా రాష్ట్రాల్లో నెరవేర్చబడుటకు సహాయపడండి. ప్రతి విధమైనటువంటి చీకటి క్రియలను బంధించండి, అందరినీ ఆశీర్వదించండి.
యేసు నామములో అడుగుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువున మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ విధంగా ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందుతూ దీవించబడుతున్నందుకు మీకు మనసారా కృతజ్ఞతలు తెలియచేస్తూ ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించాలని కాంక్షిస్తున్నాను. ప్రభు మీకు తోడైనను గాక. ఆమేన్.